ఏ రక్తంలోనైతే జోష్ ఉండదో అది రక్తమే కాదు. ఫ్రెండ్స్, మన జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉండకపోతే మన జీవితం కష్టాలమయంగా ఉండిద్ది. మనం జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైకులు వస్తే నేను ఒక రాత్రి మొత్తం గుంత తీసి ఆ గుంతలో పాతి పెట్టుకొని నైట్ మొత్తం ఉంటాను. నా స్నేహితుడు కూడా ఆ వీడియో తీస్తూ ఉంటాడు. నెల రోజుల్లో ఈ 1000 లైకులు పూర్తి చేస్తే ఖచ్చితంగా నేను గొయ్యి తీసి గొయ్యిలో పాతి పెట్టి ఒక నైట్ మొత్తం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా ఖచ్చితంగా ఉంటాను ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి 1000 లైకులు పూర్తి చేయండి. ఏ రక్తంలోనైతే జోష్ ఉండదో అది రక్తమే కాదు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉండకపోతే అసలు మనం బతికే వేస్టు. మనం జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. మీరు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఈ వీడియోకి నెల రోజుల్లో 1000 లైకులు టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఈ ప్రపంచంలో దెయ్యాలు ఉండేవో లేదో ఖచ్చితంగా చూపించడానికి ప్రయత్నిస్తాం. ప్రతి సమాధులు వెతుకుతాం, ప్రతి పాతబడిని బంగళా గుడి వెతుకుతాం, తర్వాత గుళ్ళకమ్మలో వెతుకుతాం. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా అన్వేషణ చేస్తాం. ఇక్కడ గుడి ఉంది కదా, ఆ గుడిలో ఉంటాం మేము ఈరోజు 10 గంటల నుంచి 6 గంటల దాకా. తర్వాత 1 గంట నుంచి 3 గంటల దాకా సమాధులు వెతుకుతాము నైట్ పూట. ఈ ప్రాంతం ఎలా ఉంటుందో పగటిపూట మీకు చూపించాలని మేము ముందుగా పగటిపూట వీడియో తీస్తున్నాం. తర్వాత నైట్ 10 గంటల నుంచి 6 గంటల దాకా వీడియో తీస్తాం. ముందు పగటిపూట వీడియో ఎలా ఉండిద్ది, మేము చేయబోయే ప్రాంతాలు ఎలా ఉంటాయో చూపించిన తర్వాత మేము నైట్ పూట కూడా మీకు చూపించి ఈ ప్రపంచంలో నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది మేము స్వయంగా అన్వేషణ చేసి వెతికి మీకు చూపిస్తాము. మేము ఖచ్చితంగా సాధిస్తాము. ఒకవేళ దెయ్యాలు లేకపోతే ఏం చేయలేము, ఉంటే మాత్రం మేము బాగా వెతుకుతాము, మా బెస్ట్ ఇస్తాము. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోకి 1000 లైకులు నెల రోజుల్లో తేండి. ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము నైటు దెయ్యాల కోసం ఎతకబోయే ప్రాంతం ఇదే. ఇది దారుణమైన పాతూరు. ఇది మా పాతూరు అన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా దెయ్యాలు ఉండే అవకాశం ఉండిద్ది. ఈ ఊరు చూడండి ఎంత దారుణంగా ఉందో. మీకు ఇల్లు, సమాధులు మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ ఇల్లే అసలు మొత్తం పాడైపోయినాయి. ఇది మేము చిన్నప్పుడు 5వ తరగతి చదువుకునేటప్పుడు ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. ఇది దారుణమైన పల్లెటూరు. ఇక్కడ మేము దెయ్యాలని అన్వేషించడానికి వచ్చామన్నమాట. ఇక్కడ దెయ్యాలు ఉంటాయో లేదో చూడటానికి వచ్చాము. సమాధులన్నీ ఉండేవి ఫ్రెండ్స్. అక్కడ చూడండి, ఆ గుళ్ళకమ్మ రావటం వల్ల మొత్తం మునిగిపోయినట్టున్నాయి సమాధుల్లో కూడా తీద్దాం అనుకున్నాము, కాకపోతే మొత్తం మునిగిపోయినట్టున్నాయి. కాకపోతే రాత్రి పూట ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుంది, దారుణంగా కూడా ఉంటుంది. అసలు ఈ నైట్ అక్కడ ఉండాలంటే చాలా దారుణంగా ఉండిద్ది. ఇది దారుణమైన పల్లెటూరు. మామూలుగా
మేము ఉండే ప్రాంతానికి సుమారు 7-8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదిగోండి, అది గుడి అనుకుంటాం మాలపల్లిలోది, అప్పట్లో రాముల వారి గుడి. అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఇది మా పల్లె. ఇది చిన్నప్పుడు ఉన్నాం ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఇక్కడే ఉన్నాం చిన్నప్పుడు. ఇక్కడ దారుణంగా ఉంది. అసలు మా ఇల్లులే లేవు. చిన్నప్పుడు మేము 5వ క్లాస్ చదువుకునేటప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం. ఇక్కడ దారుణంగా అయిపోయి ఇంకా ఇట్లా ఇల్లులు కూడా కనపడకుండా తుమ్మ చెట్లే మలిసిపోయినాయి. అసలు లోపలికి ఎట్టబోవాలో కూడా తెలియట్లే మా ఇల్లులు చుట్టానికి. అట్ట అయిపోయింది పరిస్థితి. తర్వాత సమాధులు కూడా అది అక్కడ ఉన్న గుళ్ళకమ్మలో మునిగిపోయినాయి. అసలు ఒక్క సమాధి కూడా లేదు. మేము వెళ్ళి చూద్దామన్నా కూడా లేదు. చూడండి, ఆ గుళ్ళకమ్మ ఫుల్ వదిలినట్టున్నారు. అంతకుముందు లేదు గుళ్ళకమ్మ, మునిగిపోయినాయి మొత్తం సమాధులు. అదనమాట విషయం. మేమైతే గుడికాడికి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఛాలెంజ్ ఏమిటంటే, ఇక్కడ కనపడుతుంది కదా గుడి, ఈ గుడిలో నేను ఒక్కడే నైట్ మొత్తం ఉంటాను. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా నేను ఒక్కడే ఉంటాను. నా స్నేహితుడు కూడా కెమెరామ్యాన్ ఉంటాడు. కాకపోతే ఆ అబ్బాయి వీడియోలు కొన్ని ముఖ్యమైనవి తీసి వెళ్ళిపోతాడు. నేను ఒక్కడ మాత్రం ఈరోజు నైట్ మొత్తం ఈ గుడిలో ఉంటాను. ఇది ఈరోజు ఛాలెంజ్ అనమాట. నేను ఖచ్చితంగా ఈరోజు మొత్తం నైట్ ఇక్కడే ఉండి నాకు అసలు ధైర్యం ఉందా లేదా అనేది నిరూపించుకుంటాను. తర్వాత ఇక్కడ సమాధులు అయితే ఏమి లేవులే కానీ కొన్ని ఉన్నాయి సమాధులు దగ్గరలో, అవి కూడా చూపించి దెయ్యాలని మేమిద్దరం కలిసి వెతుకుతాము. 1 గంట నుంచి 3 గంటల దాకా 2 గంటలు వెతుకుతాము. మిగిలిన సమయం మొత్తం రాత్రి మొత్తం నేను ఒక్కడే ఈ గుడిలో ఒక్కడే గడుపుతాను. అదనమాట సంగతి. ఇప్పుడు మీకు గుడి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నైట్ మొత్తం ఈ గుడిలో ఉండబోతున్నానని చెప్పాను కదా. నేను ఈ నైట్ మొత్తం ఒక్కడనే ఉంటాను. నా స్నేహితుడు కూడా ఉండడు. నేను ఇక్కడ ఎక్కడ పడుకుంటాను నైట్ మొత్తం అనేది చూపిస్తాను. మీకు పల్లెటూరు కూడా చూపించాను, అది చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు నేను ఏడ పడుకుంటాను అనేది చూపిస్తాను. ఇక్కడ వర్షం ఏమన్నా వస్తే ఇక్కడ ఈ రూమ్లో పడుకుంటా ఫ్రెండ్స్. చూడండి, రూమ్ చిన్నగా ఉంది, కాకపోతే పడుకోవడానికి కూడా వీలు లేదు. ఆడ కూర్చుంటా నైట్ మొత్తం. వర్షం వస్తే, వర్షం రాకపోతే ఎక్కడ ఉంటానంటే ఆడ పడుకుంటా. ఇందాక మీకు చూపించే కదా ప్లేసు, ఆడ పడుకుంటాను. గుడి చూడండి, గోపురం ఇది. ముళ్ళులు బాగానే ఉండేవి. ఇది పాతూరు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక 10 కిలోమీటర్ల దూరం వరకు ఎవ్వరు లేడు. నేను ఒక్కడనే ఈ ప్రాంతంలో నైట్ మొత్తం పడుకొని ఛాలెంజ్ చేస్తాను. అది అన్నమాట ఈరోజు వీడియో. అది కాకుండా 1 గంట నుంచి 3 గంటల దాకా ఏమైనా దగ్గరలో సమాధులు నేను చూసాము, ఏం కనపడలేదు. 3 గంటల దాకా దెయ్యాలను వెతుకుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చండాలంగా ఉంది. ఈ ప్రాంతంలోనే నేను పడుకుంటాను అనమాట. ఇదిగోండి, ఈ ప్రాంతంలోనే నేను పడుకుంటాను, నిద్రపోతాను. గుడి ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా ఈరోజు నా ఛాలెంజ్ మొత్తం ఇక్కడే నిద్రపోతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ధైర్యవంతున్నా లేకపోతే భయస్తున్నా, ఒక్కడనే ఈ ప్రాంతంలో ఉండగలనా అనేది తేలిపోతుంది. మా ఫ్రెండ్ కూడా నేను పంపించేస్తాను బలవంతంగా. నేను ఒక్కడనే 10 గంటల నుంచి 6 గంటల దాకా ఉంటాను. నైట్ 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా ఉంటాను అనమాట. మీకు ఈ పల్లెటూరు కూడా ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ పోవటానికి కూడా. ఈరోజు ఛాలెంజ్ ఏమిటంటే నైట్ మొత్తం నేను ఒక్కడనే ఉండటం. దారుణంగా ఉంది. వర్షం వస్తే ఉండొచ్చు. ఇక్కడ గొంతుంది, గబక్కన పడ్డాం అనుకో అంతే. ఇంకా పరిస్థితి దారుణం. తర్వాత ఈ పల్లెటూరు ఎలా ఉందో చూడండి. ఇది చాలా దారుణమైన పల్లెటూరు. ఇక్కడ ఎవరు ఒక పెట్ట మనిషి కూడా లేరు. ఇక్కడ ఇల్లులు ఉండయి. పాతూరు ఇది. ఇక్కడ నుంచి 10-15 సంవత్సరాల క్రితం అందరూ వచ్చేసారనమాట, ఎవరు లేరు. మరి ఈ ప్రాంతంలో నేను ఒక్కడనే ఉండాల్సి వచ్చింది.
మరి భయం వేసిద్దో లేకపోతే ధైర్యంగా ఉంటానో అనేది ఛాలెంజ్. ఇక్కడ దెయ్యాలను వెతుకుతాము, ఇక్కడ దగ్గరలో ఉన్న సమాధులని మేము చూసాము. మాకు గొల్లకమ్మలు అన్నీ కొట్టకపోయినట్టు కనిపించింది. సో ఈ ప్రాంతంలో నైట్ మొత్తం ఒక్కడనే ఉండబోతున్నాను. ఇది ఈరోజు ఛాలెంజ్ అనమాట. మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఈ ప్రాంతాన్ని మీకు క్లియర్గా పూర్తిగా చూపించాను. ఈ రోడ్డు కూడా మీరు చూసుకోవచ్చు, అంత షట్టలతో నిండిపోయింది. ఈ ప్రాంతంలో ఒక్కడనే ఉంటాను. మా ఫ్రెండ్ని కూడా బలవంతంగా పంపించేస్తాను, నేను ఒక్కడనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంక నైట్ కలుద్దాం. మన వీడియోని నైట్ ప్రారంభిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వెళ్తున్నాం, నైట్ వస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నైట్ ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు నైట్ ఇక్కడ మేము హంటింగ్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా లేదా అని మేము కనిపెట్టడానికి వెళ్తున్నాం. నేను ఒక్కడిని గుళ్ళో నైట్ మొత్తం స్టే చేస్తున్నాను. అలాగే మా ఫ్రెండ్ కూడా ఉంటున్నాడు, ఎందుకంటే కెమెరామెన్ ఉండాలి కాబట్టి. ఒక్కడనే ఉండటానికి నిజంగానే భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సమయం వచ్చేసి 10 గంటలు అయింది. టైం 10 అయింది సార్ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మేము ఉదయం 6 గంటల దాకా ఉండటానికి ప్రయత్నిస్తాం ఇక్కడ. మా ఫ్రెండ్ ఆల్రెడీ నేను పంపించేస్తాను. నేను ఒక్కడనే ఇక్కడ ఇప్పుడు 10 అయింది. 10 నుంచి ఉదయం 6 గంటల దాకా కానీ 4 గంటల దాకా కానీ ఉంటాను. ఎందుకంటే 6 గంటల దాకా ఉంటే ఒకవేళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చాను, ఒకవేళ ఇంట్లో వాళ్ళు పిలిస్తేమని అనుకుంటారు కాబట్టి 4 గంటలకల్లా వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకా పెందలాడన్నా వెళ్ళిపోతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే 10 అయిందిగా. ఇప్పటి నుంచి నేను ఇక్కడ ఒక్కడినైతే ఉంటాను, మా ఫ్రెండ్ని పంపించేస్తాను. మా ఫ్రెండ్తో పాటు ఇక్కడ సమాధులు తిరిగి దెయ్యాలు ఉన్నాయా లేదా అన్వేషణ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వెళ్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మేమైతే గుడి లోపలికి వెళ్తున్నాం. అక్కడ ఉండటానికి వీలైద్దో లేదు చూస్తాను. ఇప్పుడు 10 అయింది. ఉదయం 6 గంటల దాకా ఈ మెట్ల మీద కూర్చోవాలో లేకపోతే గుడి లోపలికి వెళ్ళి ఉండాలో అనేది చూస్తాం. ఇక్కడ పాములు బోవులు ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం వచ్చిందేమో కానీ పాములు వేసుకుంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలి. పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అందుకని మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ మనం చాలాసేపు దాకా ఆడే కూర్చున్నాను వాకిటి కాడ. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా. ఫ్రెండ్స్, నేను పొద్దున్న చూపించాను కదా రూము, అదే ఈ రూము. ఇక్కడైతే దారుణంగా ఉంది ఫ్రెండ్స్ నైటు వ్యూ వచ్చేసి. ఎప్పుడేమైతే కూడా చెప్పలేము మనం, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో పొద్దున్న చూపించాను కదా గుడి అదే. ఇక్కడ ముళ్ళు కూడా చాలా అడ్డం ఉన్నాయి కాబట్టి వంగి పోవాల్సి వస్తుంది. ఇంక భయాన్ని వదిలేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ మనం ఉండటానికి అవ్వదు, మనం పడుకోవడానికి కూడా ఏం తెచ్చుకోలేదు. ఇక్కడ చండాలంగా ఉంది. మనం ఒకవేళ ఇక్కడే కానీ కూర్చున్నా పడుకున్నా ఏదైనా తేళ్ళు బోళ్ళు వచ్చి ఆమెను కరుస్తాయి. కాబట్టి నాకు తెలిసినంతవరకు నేను ఈ గుళ్ళో ఒక్కడనే ఉండాలనుకున్నా, ఉండాలనుకుంటున్నా వాకిట్లో ఉంటేనే బెటర్ అనమాట. ఇక్కడ చూడండి పరిస్థితి బాగాలేదు, అసలు ఏమి పొద్దునే బాగలేదు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి మేము పడుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ పడుకుంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి. తేళ్ళు బుళ్ళు పాములు వచ్చి కొట్టచ్చు. మేము ఒక సాప తెచ్చుకున్నా లేకపోతే ఏదైనా తెచ్చుకున్నా పరిస్థితి బాగలేదు. సో ఇక్కడ మేము పడుకోవట్లేదు. నేను అక్కడ వాకిట్లోనే బాగుంది, కొంచెం ఆడ పోయి కూర్చుంటాను. కూర్చొని నైట్ మొత్తం అక్కడనే స్టే చేస్తాను. ఈ అబ్బాయి అయితే వెళ్ళిపోతాడు. అదేనమాట సంగతి. నేను ఒక్కడనే ఉండి సాధ్యమైనంత ఒక్కడనే ఉంటాను. నా ధైర్యం ఉందా లేదా అనేది తెలుసుకుంటాను. తర్వాత సమాధుల్లో పోయి కూడా దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది మేము టెస్ట్ అయితే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బయటికి వెళ్తున్నా, అక్కడ మెట్ల మీద కూర్చుంటా నైట్ మొత్తం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్,
మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాడు, నేను ఒక్కనే ఈ నైట్ మొత్తం ఇక్కడ ఉంటానని మీకు చెప్పాను కదా. ఈ నైట్ మొత్తం నేను ఒక్కనే ఇక్కడే ఉంటాను. మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు. నేనైతే గంటన్నర నుంచి ఇక్కడే కూర్చున్నాను. మా ఫ్రెండ్ కూడా నాతో పాటు కూర్చున్నాడు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు. నేనైతే నైట్ మొత్తం ఇక్కడే ఉంటాను. ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతాను, లేకపోతే వాడికి ఫోన్ చేస్తాను, లేకపోతే 5 గంటలకనే వెళ్ళిపోతాను. వాడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, ఇద్దరం కలిసి వెళ్తాం. నేనైతే ఇప్పుడు నైట్ మొత్తం ఒక్కడనే ఇక్కడ ఉంటాను. ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్ చూద్దాం, నాకు భయం వేసిద్దో లేదో అని. ఇప్పుడైతే సమయం 11:34 అయింది. చూడండి, ఇప్పుడు నేను వచ్చి గంటన్నర అయిపోయింది అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక నేను ఒక్కడనే ఉండాలి. ఇక నా పరిస్థితి ఒక్కడనే ఉండాలి. ఇంకా నేనైతే కిందకు కూడా వచ్చేసాను. ఇంకా ఆడ పోయి నేను కూర్చుంటాను. ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, వాడు వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను ఒక్కడనే ఇక్కడ కూర్చుంటాను. చూద్దాం నేను ఎంత ధైర్యవంతున్నో. నాకు తెలిసి నేను పెద్ద ధైర్యవంతునేం కాదు. ఫ్రెండ్స్, ఒక్కడనే ఉన్నాను. చాలా భయంగా ఉంది పరిస్థితి, అసలు ఏమీ తోయటం లేదు. నేనైతే ఒక్కడనే ఉన్నాను. అదిగోండి మన గుడిలోకి వెళ్దామన్నా భయంగా ఉంది. అదనమాట సమయం, అదనమాట విషయం. ఒక్కడనే ఉన్నాను. మరి నేను పోయి ఇక్కడ కూర్చొని నైట్ మొత్తం స్టే చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వెళ్ళిపోయి ఇప్పటికి 3 గంటలు అయిపోయింది. ఇప్పుడు టైం 2 అవుతుంది. నేను ఒక్కనే చాలాసేపు నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాను. నేను కెమెరా అనేది ట్రైపాడ్ నిలబెట్టి తీసుకుంటున్నాను వీడియో. అదనమాట విషయం. నేను చాలాసేపు నుంచి ఉన్నాను. కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఒక్కనే ఉంటున్నా కాబట్టి. ఇప్పుడు సమయం వచ్చేసి 1:41 అయింది. నేను ఇంచుమించు 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను. కొంచెం భయంగా ఉంది. మా ఫ్రెండ్ని రమ్మని చెప్దామనిపిస్తుంది ఫోన్ చేసి. ఇంకా నాకు తెలిసి ధైర్యం ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఏం లేవు, అందుకని భయంగా ఉంది. సో అందుకని నాకు కుదిరినంతసేపు ఉండి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కూడా తెలిస్తే ఎట్లా చేస్తున్నామని ప్రాబ్లం అవ్వచ్చు. సో నాకు సాధ్యమైనంత సేపు ఉంటాను, ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోతా. హాయ్ ఫ్రెండ్స్, సుమారు నేను ఇక్కడ కూర్చొని చాలాసేపు అవుతుంది. ఇప్పుడు చాలా టైం అయిందనమాట. నాకు చాలా భయంగా కూడా ఉంది. ఇంకా మా ఫ్రెండ్ని రమ్మని చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మేము సమాధుల్లో కూడా అన్వేషణ చేస్తామని చెప్పాం కదా, అందుకని మా ఫ్రెండ్ని రమ్మందామని చెప్దాం అనుకుంటున్నా. ఇంకా ఇద్దరం సమాధుల్లో అన్వేషణ చేసి మేము ఇంక ఇంటికైతే వెళ్తాం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కూర్చొని కొంచెం భయంగా కూడా ఉంది. చివరికి ఏం తేలిందంటే నేను ఒక ధైర్యవంతుని కాదు, భయస్తున్నానని. సుమారు 4 గంటల నుంచి ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:41 అయింది. అదనమాట సంగతి. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను, మా ఫ్రెండ్ అయితే వస్తాడు. ఫ్రెండ్స్, నా ఫ్రెండ్కి అయితే నేను ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేసి ఇద్దరం సమాధుల్లో దెయ్యాల్ని వెతికి ఇక మేము చివరిగా ఇక ఇంటికైతే వెళ్ళిపోతాం. మా ఫ్రెండ్కి అయితే నేను ఫోన్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేసి తర్వాత మాట్లాడి వాడిని పిలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను, వస్తున్నాడంట. ఇక మేము వెళ్ళి సమాధుల్లో అన్వేషణ చేసి దెయ్యాలను వెతికి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇంచుమించు ఇక్కడ 10 గంటల నుంచి 3 గంటల దాకా ఉన్నాం. ఇప్పుడు 2:45 అయింది టైం. సుమారు మేము 5 గంటల దాకా ఉన్నాం. ఇక వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఇక మేమైతే దెయ్యాలను వెతికి సమాధుల్లో వెళ్ళిపోతాం. ఇప్పుడైతే నా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు. మేమిద్దరం కలిసి సమాధుల్లో దెయ్యాలను వెతకడానికి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు. మేమిద్దరం కలిసి ఇప్పుడు సమాధుల్లో దెయ్యాలు ఉన్నాయో తెలుసుకొని వస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము సమాధుల కాడికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి
దెయ్యాలు ఉన్నాయా లేదనేది గట్టి చెకింగ్ అయితే చేయబోతున్నాం, పరిశోధన చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజానికి ఈ ప్రపంచంలో దెయ్యాలు ఉండి దురాత్మలు అవి చాలా దారుణమైంది. నేను గమనించాను. ఎందుకంటే కొంచెం ఈ 5 గంటల సేపు ఉన్నా నాకు ఒళ్ళు జలతరించినట్టు అనిపించింది. సో దురాత్మలు ఉన్నాయని నేను కూడా ఇంకా నమ్ముతున్నాను. సో అవి ఉండే ప్రాంతానికి పోయి వాటిని డిస్టర్బ్ చేస్తే మన మీదకి వస్తాయి. సైలెంట్గా ఉంటే ఏముండదు. వాటి ప్రాంతానికి వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేస్తే ఊరుకుంటాయి అని చెప్పండి ఫ్రెండ్స్. అందువల్ల మనం డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా మన పని మనం చూసుకొని సమాధుల్లో వీడియోలు తీసుకుని వద్దాం. అది వచ్చి గాలి చేయాలంటే అంతకుమించి ఏమీ లేదు. అదన్నమాట విషయం. ఇక మేము సమాధుల్లో వీడియోలు తీసుకొని దెయ్యాలని బాగా పరిశోధన చేసి, నాకు తెలిసి మ్యాక్సిమం అవి కనపడవు, మనిషిలోకి ఎక్కితేనే అవి కనపడేసి పరిశోధన చేసి ఇంకా ఇంటికి పోతాం. 3 అయింది టైం. ఇప్పుడు నేను వచ్చి 5 గంటల సేపు అయింది పరిశోధన. 5 గంటలు 4 గంటలు ఒక్కనే ఉండ. 1 గంటన్నర మా ఫ్రెండ్ ఉన్నాడు, పోయేలేక 3:30 అయింది ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే సమాధుల దగ్గరికి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఒక సమాధి కాడికి వచ్చేసాం. ఇక్కడ వాటి జోలి పోతే దెయ్యాల జోలి అవి మన జోలి వస్తాయి. వాటి జోలి పోకపోతే అవి కూడా మన జోలికి రావు. ఇది ఎవరి సమాధో తెలియదు కాబట్టి, కానీ డబ్బున్న వాళ్ళ సమాధే. వాటి జోలు మనం పోకపోతే అవి కూడా మన జోలికి రావు. దెయ్యాలారా ఉంటే రాండి సమాధిలో బయటికి. ఇప్పుడు ఎంత టైం? 2 అవుతుంది, 3 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చూడండి సమాధి మీద కూర్చున్నాను. సమాధి మీదకి ఎక్కుతాను చూడండి. సమాధి మీద కూడా ఎక్కా. మనం భయపడితే దెయ్యాలు ఉంటాయి. చూడండి సమాధి మీదకి ఎక్కా. ఇక్కడ దెయ్యాల జోలి మనం బాబోతే దెయ్యాలు కూడా మన జోలికి రావు. అదే మనం దెయ్యాల జోలికి పోయి వాటి ప్రాంతానికి పోయి వాటి డిస్టర్బ్ చేసామనుకో, అవి మనల్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి. సో మనం కూడా దురాత్మలు ఉంటాయి ఈ లోకంలో. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ కూర్చున్నా. ఎవరిదో సమాధి తెలియదు, వచ్చే దారిలో ఉంది పక్కనే. మొత్తానికి ఇక్కడ కూర్చున్నాను. ఇదో ఇక్కడ బూడిచిపెట్టి ఉంటారండి. మొత్తానికి భయం లేకుండా కూర్చున్నా. అంటే నేను ధైర్యవంతుణ్ణి. అది కాకుండా 5 గంటలు అక్కడ కూర్చున్నా. మా ఫ్రెండ్తో 1 గంటన్నర కూర్చున్నా. మిగిలిన 3 దాకా ఒక్కనే కూర్చున్నా, భయం లేకుండా కూర్చున్నా. దురాత్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు కనపడవులే, కానీ అవి ఎవరైనా ఒంట్లోకి వస్తే మాత్రం కనపడతాయి. రియాలిటీలో ఉండవు. అవి ఒట్టి గాలి మాత్రమే. అంటే ఆత్మలు దెయ్యాలు అవి అంటే ఒట్టి గాలి మాత్రమే. నిజంగా దెయ్యాలు కనపడతాయి అవన్నీ ఉండవు అనుకుంటున్నాను నేనైతే. ప్రస్తుతానికైతే మాకు ఏ దెయ్యాలు కనపడలేదు. నేను కూడా అదే అనుకున్నా, ఏ దెయ్యాలు కనపడేవని. సో దెయ్యాలు అనేవి ఒట్టి గాలి అవి ఎవరో ఒకరి శరీరంలో దూరుతాయి, అప్పుడు మనకు తెలుస్తాయి. అంతేగాని నిజంగా మామూలుగా దెయ్యాలు సినిమాల్లో కనపడేటట్టు అయితే ఉండదు. ఇంత ధైర్యం ఉందా ఎవరికైనా? సమాధి మీద కూర్చున్నాను నేను. సమాధి మీద నైట్ అంతా కూర్చుంటా, కాకపోతే కొంచెం భయమే. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. నేను ప్రస్తుతానికి టైం 3 అవుతుంది, 2:54 అయింది. ఈ టైం వచ్చి కూర్చున్నానంటే ఎంతో ధైర్యం ఉండాలి. నేను కూర్చున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి. నేను ఈ వీడియోకి 1000 లైకులు అయితే టార్గెట్ ఇస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ జామున వచ్చి కష్టపడి మేము 3 గంటలకు వచ్చి నైట్ పాతూరు 10 కిలోమీటర్ల దూరం బండి మీద వచ్చి సమాధి మీద కూర్చొని భయం లేకుండా తీస్తున్నా. ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయాలి. ఎందుకంటే నేను దెయ్యం మీద ఒక శవం మీద కూర్చున్నా. మట్టి అయిపోయి ఏదైనా అయిపోయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాను. నాకేందో ఆ సమాధి మీద కూర్చున్నక్కడి నుంచి కాళ్ళు చేతులు జలతరిచ్చినట్టున్నాయి. ఏదో తేడా జరిగింది అనిపిస్తుంది. ఇప్పుడు సమయం అయితే 3 దాటిపోయింది. 3 దాటింది. నేను చాలాసార్లు టైం చూపించాను, ఎందుకంటే ఏ టైం అనేది తెలుసుకోవడం ముఖ్యం కదా, అందుకని. ఇది నా పడక అన్నమాట. ఇంకా నేను హ్యాపీగా నిద్రపోతా. వీడియో అయితే పూర్తయింది. ఇంకా ఎడిటింగ్ చేసి పడుకుంటా.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పడుకున్నా. బాయ్.